వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వివరాలను ప్రకటించారు. 47 పేజీల సుదీర్ఘ అఫిడవిట్ సమర్పించిన ఆయన దాంట్లో తన ఆస్తులు, అప్పులు, కేసులకు సంబంధించిన వివరాలు పొందుపరిచారు. సొంత కారు కూడా తనకు లేదని జగన్ తన అఫిడవిట్లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో పులివెందుల నుంచి వైసీపీ అధినేత జగన్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతో పాటు వైసీపీ అధ్యక్షుడు జగన్ తన కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలతో కూడిన 47 పేజీల సుదీర్ఘ అఫిడవిట్ను సమర్పించారు. జగన్ చరాస్తులు 339 కోట్లు కాగా తన స్థిరాస్తులు 35 కోట్లు అని పేర్కొన్నారు. ఇక 2014లో నామినేషన్ వేసినప్పుడు జగన్ తన ఆస్తి 343 కోట్లు అని పేర్కొన్నారు. జగన్ భార్య వ్యాపారవేత్త వైఎస్ భారతిరెడ్డి ఆస్తులు 124 కోట్లుగా ఉంది. ఇక 2014లో ఆమె ఆస్తి 71 కోట్లుండేది. భారతి ఆస్తుల్లో 92 కోట్లు చరాస్తులు కాగా 31 కోట్లు స్థిరాస్తిగా ఉంది. అఫిడవిట్లో పేర్కొన్న లెక్కల ప్రకారం జగన్ ఇద్దరు కూతుళ్లపై 11 కోట్ల ఆస్తులున్నాయి. తనకు సొంత కారు లేదని జగన్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇతరులకు చెందిన 4 బుల్లెట్ ప్రూఫ్ కార్లు మాత్రం తన పేరు మీద రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. 2017-18 సంవత్సరంలో జగన్ తన ఆదాయాన్ని 25 కోట్ల 89 లక్షలుగా చూపించారు. అంతకుముందు సంవత్సరంలో ఆ ఆదాయం 2 కోట్ల 90 లక్షలు మాత్రమే ఉంది. దీంతో పాటు 8 కోట్ల 42 లక్షల విలువైన వ్యవసాయ భూమి జగన్ పేరిట ఉంది. 14 కోట్ల 46 లక్షల విలువైన కమర్షియల్ బిల్డింగ్, 12 కోట్ల విలువైన రెసిడెన్షియల్ బిల్డింగ్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇక జగన్ పై మొత్తం 31 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంట్లో సిబిఐ, ఈడీ, మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయని అఫిడవిట్లో జగన్ వెల్లడించారు.